నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉండవల్లి కరకట్ట వద్ద తన కాన్వాయ్ను ఆపి మరీ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు. సీఎం స్వయంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన బాధితులు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై తొలి సంతకం చేసిన మంత్రి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకు రావాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి మరీ సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారు దిగివచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కె అచ్చెన్నాయుడు శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖలో ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% విజయవాడ నగరంలో డార్లింగ్ వైరస్ కొలవరి చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 19న చిత్రం విడుదలను పురస్కరించుకుని ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని ఓ హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ దర్శకుడు అశ్విన్ రామ్ చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవను దర్శకుడు ఒక వినోదాత్మక చిత్రంగా మలిచారని తెలిపారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడవచ్చునని, ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు చిత్రంలో ఉండవని స్పష్టం చేశారు. హీరోయిన్ నభా నటేష్ నటించిన ఆనంది పాత్ర ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీన చిత్రం విడుదలవుతోందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆయన కోరారు. ప్రముఖ దర్శకుడు ఇంద్రకంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటించిన చిత్రం కూడా త్వరలో విడుదల కానుందని ఆయన వివరించారు.
ఒక వారం క్రితం మా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. దాదాపు 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే ఇంకా వస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇంకో ఈ వారం రోజుల్లోనే మేము ఖలాసే అని మొదటగా, తర్వాత రాహి అని ఒక పాట రిలీజ్ చేసాం. 2 పాటలు రిలీజ్ చేసాం. ఇవాళ 4ంటికి మన గుంటూరులో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మేము సున్ చెలి అని ఇంకో మూడో పాట విడుదల చేస్తున్నాం. సో హైదరాబాద్ అంతటా మాకైతే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడ, తర్వాత వైజాగ్, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజమండ్రి, ఇలా ఇవన్నీ కవర్ చేసి ఇక్కడున్న సినిమా ఫ్యాన్స్ అందరినీ కలిసి మా సినిమా గురించి ప్రచారం చేసి మిమ్మల్ని అందరినీ థియేటర్స్కి రావాల్సిందిగా కోరుకోవాలని మేము అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈ చిత్రంలో నేను, నభా ముఖ్య పాత్రలు పోషిస్తున్నాం. అలాగే నాకు 2 స్నేహితులు బయట ఈ సినిమాలో కూడా, కృష్ణతేజ అలాగే విష్ణు. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ అశ్విన్ రామ్. ఇతను తమిళంలో అన్బరివు అనే ఒక సినిమా చేశారు. అక్కడ చాలా పెద్ద విజయం సాధించి విజయవాడ ఎప్పుడు వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చాలాసారి వచ్చాను అనుకున్నా ఇస్మార్ట్ శంకర్ టైంలో, తర్వాత చాలా స్టోర్ లాంచ్కి వచ్చాను. అవునా, చూసారా? డార్లింగ్ జూలై 19th వస్తుంది. చాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఫన్, ఫ్యామిలీ, లవ్ అంతా ఉంటుంది. ట్రైలర్ చూసారనుకున్నా. ఐ థింక్ యూ గైజ్ ఎంజాయ్డ్ ఇట్. దర్శితో పాటు పనిచేసి చాలా హ్యాపీగా ఉండింది. అండ్ మేజర్లీ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అశ్విన్ రామ్ గారు చాలా బ్యూటిఫుల్గా, అద్భుతంగా ఒక స్టోరీ రాశారు, సినిమాను తీశారు. అండ్ ఆల్సో తేజ ఇస్ హియర్ and Vishnu is here. I know Vishnu, I know your name. You don't have a problem in front of media. అందరూ ఉన్నారు. అందరూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఎంత మజా ఉంటుంది సినిమాలో అని. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి సినిమా. Our flight got delayed, as Darshi bro said. This is my first film in Telugu and my first time in the it's my first film in Telugu and we've done it with a lot of love. I hope you all have watched the trailer. And it's yeah. And darling, I've had great experiences working with all 4 of them. It's been great and it's a very fun film, fun entertainment, all guaranteed. Please watch it with your families and thank you for your support. It's coming on July 19th. ముందుగా నాకు అంత తెలుగు రాదు. దర్శి మాట్లాడినంత అనర్గళంగా నేను మాట్లాడలేను. నేను బెంగాలీ మీడియంలో చదువుతున్నాను, ప్రైమరీ, అందుగురించని సారీ. కానీ ఈ సినిమా ముఖ్యంగా ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇది ఏ రకంగానూ ఏమంటారు, మిస్ఆజినీ ఏమంటారు నాకు తెలుసు. యా అంటే ఆడవాళ్ళని కించపరిచి ఆబ్జెక్టిఫై చేసే రకమైన సినిమా కాదు. కృష్ణతేజ్ అన్నట్టు స్త్రీ పక్షపాత సినిమా చాలా ఫన్నీ ఉంటుంది. పారిశ్రామిక రంగ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బందర్ రోడ్లోని వివంత హోటల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా, దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సిఐఐ సంయుక్త ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి సీఎం చంద్రబాబు అనేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు తరలి రావాలని ఆయన కోరారు. చిన్న చిన్న వ్యాపారస్తులు మాకు మంచి రోజులు వచ్చినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా మళ్ళీ మేము పుంజుకోగలం. మేము పెట్టిన పెట్టుబడులకి, మేము చేసే వ్యాపారాలకి ఒక భరోసా కనిపిస్తుంది అనే భావనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఎంతో దూరదృష్టి, ఎంతో అనుభవం. ఈ రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1గా చేయాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి గౌరవనీయులు
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం కారణం అని చెప్పేసి మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరి అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం మూలంగా వీరి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని యువకులకి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువకులకి మంచి భవిష్యత్తు, మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే నమ్మకం కలిగింది. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మిగతా మంత్రులందరూ కూడా కష్టపడి మంచి పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దశ నిర్దేశం చేయాలని చెప్పేసి మరి కష్టపడుతున్నారు. ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మాఫ్పీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈరోజు అవగాహన సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంత ఉంది, అదేవిధంగా ఇక్కడ అవసరాలు ఏమిటి, ఆ అవసరాలకు అనుగుణంగా ఎటువంటి పాలసీలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంఘాలు, సిఐఐ కానివ్వండి, ఫిక్కీ కానివ్వండి, తర్వాత ఏపీ చేంబర్ ఆఫ్ కామర్సు, ఇతరత్ర అన్ని చేంబర్ ఆఫ్ కామర్సు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి పాలసీ ఇంకా ఏమన్నా ఉన్నాయా, అదేవిధంగా ఏ రంగాలపైన, టెక్నాలజీ పైన ఏ విధంగా దృష్టి పెట్టాలనే దానిపైన ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా డిస్కషన్స్ జరుగుతాయి. డిస్కషన్స్ జరిగిన నుంచి తర్వాత కొన్ని ఫండింగ్, సబ్సిడీస్ విషయం సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. పర్మిషన్స్ గురించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. వీటన్నిటికీ మార్గాన్ని ఈరోజు సూచిస్తాం. బ్రహ్మాండమైనటువంటి కెపాసిటీ, ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి వనరులన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఉన్నాయి. ఇంక్లూడింగ్ పంజాబ్, హర్యానాకు కేవలము నదుల యొక్క నీళ్ళే ఉన్నాయి, కానీ మనకు నదులు ఉన్నాయి, తర్వాత సముద్రం కూడా ఉంది. ఏ రాష్ట్రానికి లేనంత సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరం వెంబడి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి పెంపొందించుకోవడానికి పర్టికులర్గా మరి మత్స్య పరిశ్రమని పెంపొందించడానికి అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిగమించి మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి బెటర్ స్టోరేజ్ ఫెసిలిటీస్, బెటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ చేయడానికి సిఎంఎఫ్ఆర్ఐ బాగా కృషి చేస్తూ ఉంది. కమింగ్ టు ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి సిఐఏ చాలా ఎక్కువ కృషి చేసి ఎన్నో 10 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక్కడికి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళది తంజావూరులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ట్రైనింగ్కి, అలాగే హర్యానాలో కూడా ఉంది. అది కూడా అలాంటిది సోనిపట్లో. ఇది అలాంటిదే మాకు ఒకటి కావాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశం తీసుకుంటే అన్ని స్టేట్స్కి అన్నీ ఉన్నాయి. కేరళలో సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, తర్వాత మెరైన్ ఫుడ్ రీసెర్చ్ ఉంది, కర్ణాటకలో సిఎఫ్టిఆర్ఐ ఉంది, అది తమిళనాడులో వచ్చేసరికి తంజావూరులో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనకు పసుపు కానివ్వండి, మిర్చి కానివ్వండి, మనకు వరి కానివ్వండి, ఇన్ని ప్రధానమైన సప్లయర్ మనం పండించేది మనమే. కానీ మనకు లేదు, మనకు ఆ సపోర్ట్ లేదు. ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటే రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ చక్కగా ఇవన్నిటి నుంచి ఎలా ఇప్పుడు టమాటో ఎంత పదనపల్లి అటు సైడ్ ఎంత బాగా పండుతుందని టమాటో ఎక్సెస్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీన్ని వాల్యూ ఎడిషన్గా చేసి సాసులు, కెచప్లు ఇలాంటివన్నీ ట్రైనింగ్ అనమాట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఏపీలో ఇంకా ఎందుకు అమలు చేయలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆంధ్రరత్న భవన్లో ఆమె విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2వ రోజే ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. అలాగే కర్ణాటకలో కూడా 3 వారాల్లో అమలు చేశారని తెలిపారు. ఈ పథకం అమలుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని నిలదీశారు. బస్సులో ప్రయాణం అంటే మహిళలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. ఇది మహిళలకు పనికొచ్చే పథకమని చెప్పారు.
విధి విధానాలు పరిశీలించడానికి ఏముంటుందని ప్రశ్నించారు. వ్యవహరించలేదు కదా, మీరు ఎట్లా నిరూపిస్తారు మేము తోక పార్టీ అని? నేను ఇన్ని ఉదాహరణలు ఇస్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎలా తోక పార్టీగా మారారు, ఎలా తోక పార్టీగా ఉన్నారు అని నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా, ఇన్ని ఇన్స్టెన్సెస్ ఇచ్చా కదా. మణిపూర్ అయితేనేమి, స్పీకర్ అయితేనేమి, మీరు బీజేపీ పార్టీ వాళ్ళకి అధికారం ఇవ్వడం అయితేనేమి, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి బిజినెస్ ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ మేము చెప్తున్నాం. మీరు నిరూపించండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉన్నారు? సభ ఎందుకు పెట్టలేదు మీరు? 75వ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా, కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా? ఏం చేశారు మీరు? ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది. 75వ జయంతి కదా, స్పెషల్ కాదా? మీకేం అనిపించలేదా? మా నాయకుడు కాబట్టే, మా తండ్రి కాబట్టే, మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా హిమాంశు శుక్లా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా హిమాంశు శుక్లా శుక్రవారం ఐఎన్పీఆర్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2013 ఐఏఎస్ బ్యాచ్ అధికారి హిమాంశు శుక్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఐఎన్పీఆర్ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అల్ట్రాటెక్ ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ప్రజాసంఘ నేతలు డిమాండ్ చేశాయి. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామం అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ప్రమాద బాధితుల కుటుంబాలకు మద్దతుగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అల్ట్రాటెక్ వీటీపీఎస్ పరిశ్రమల్లో వరుస ప్రమాద ఘటనలు, ప్రభుత్వాల వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ అధ్యక్షత వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి స్థానిక బాధితుల కుటుంబాలు, అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాధితులు అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ఆకృత్యాలపై ప్రమాద నష్టపరిహారాలు, గ్రామ అభివృద్ధి, పలు సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అల్ట్రాటెక్ బాయిలర్ ప్రమాద ఘటనపై ఇంతవరకు వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదని, ఇప్పటికైనా అన్ని పార్టీలతో, అన్ని సంఘాలతో, ప్రభుత్వ అధికారులతో కలుపుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయాలని తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న అల్ట్రాటెక్ సిమెంట్, నేడు వీటీపీఎస్లో ప్రమాదాలు, కాబట్టి వర్షంబడి ప్రమాదాలు సాగుతుంటే ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కానీ, ప్రభుత్వాలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాము చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, సేఫ్టీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా కార్మికుల్ని కట్టు బానిసలుగా చూసినటువంటి పరిస్థితి వల్ల అల్ట్రాటెక్ యాజమాన్యం ఉన్నది. బూదవాడ గ్రామానికి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల్ని, కోట్ల రూపాయల నిధులు ఏమైపోయినాయో తెలీదు. కైంకర్యం చేశారు. ఎవరు కైంకర్యం చేశారో వాళ్ళు బహిర్గతం చేయాలా. అలాగే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పర్యావరణం కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెథడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సేఫ్టీ మెథడ్స్ కార్మికులు కొద్ది రోజులుగా చెప్తున్నా కూడా యాజమాన్య నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కలిసి వాళ్ళ 16 మంది క్షతగాత్రులయ్యారు. బూడిదైపోయినటువంటి పరిస్థితి, ఒళ్ళంతా కూడా 3 చనిపోయారు. స్వామి నాయక్, అర్జున్, అలాగే ఆవుల వెంకటేష్ నాయక్, ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. వారి ముగ్గురికి కూడా ఈ సందర్భంగా మీడియా తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఇవాళ మినిస్టర్ గారి కోసం ప్రయత్నం చేశాం. ఆయన ఫోన్ ఆపి కూర్చున్నాడు. కాబట్టి దేనికైనా కార్మిక మంత్రి అంటే అల్ట్రాటెక్ యాజమాన్యం తొత్తుగా మారాడని నేను అడుగుతున్నాను. కాబట్టి ఫోన్లు ఎందుకు నంబర్లు ఇచ్చారు మీరు? పబ్లిక్గా ఫోన్ చేయమని. పిఐ ఎవరో తెలియదు. కార్మిక శాఖ మంత్రి యొక్క నిర్లక్ష్యాన్ని కూడా ఈ సందర్భంగా చూసుకొస్తున్నాం. కృష్ణా జిల్లా కలెక్టర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. నిజ నిర్ధారణ కమిటీ వేయటం ద్వారా ఫ్యాక్టరీ యాజమాన్యమే కాదు, ప్రభుత్వం కూడా మరొక అల్ట్రాటెక్లో జరిగిన ఘటనలో భాగంగా ఈ రోజున 16 మంది బాధితులుగా మారారు. దానిలో మరి 3 ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇంకా 2-3 పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. దీనిలో భాగంగా మొత్తం ఈ మృతులైన వారికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా తప్పక ప్రకటించాలి. అదేవిధంగా మృత్యుతో పోరాడుతున్న వారికి కూడా ₹1,00,00,000 ఇవ్వాల్సిందే ప్రభుత్వం ప్లస్ యాజమాన్యం. అదేవిధంగా
ఈ ప్రమాదానికి కారణమైన విషయాలను మొత్తం కూడా దర్యాప్తు చేసి యాజమాన్యం పైన అదేవిధంగా మానిటరింగ్ చేసే అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధితులుగా ఇంకా పాక్షికంగా గాయపడ్డ వాళ్ళకు కూడా 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జగ్గైపేట నియోజకవర్గ సెక్రటరీగా నేను విధుల్లో ఉన్న డాక్టర్పై దాడి చేయటంపై జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యం చేస్తూ ఉండగా వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యుల ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గుణరాం పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ఎస్టీ కమ్యూనిటీ హాల్ కోశాధికారి రాగాల నాని తెలిపారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్లో ఎస్టీ కాలనీ కళ్యాణ మండపాన్ని గత వారం రోజుల క్రిందట అక్కడ ఉన్న చెత్తను తీపించి కాలువలను శుభ్రం చేయించడం జరిగింది. అక్కడ మళ్లీ అదే సమస్య చోటు చేసుకుందని తెలుసుకున్న జనసేన యువ నాయకులు రాగాల నాని కళ్యాణ మండపం అంతా శుభ్రం చేయించి కాలువలు తీయించారు. అలాగే అక్కడున్న ప్రజలకి కళ్యాణ మండపాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇక నుంచి చెత్త ఇక్కడ వేయకూడదు అని తెలిపారు. 5వ డివిజన్ ప్రజలకు కాలువ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని రాగాల నానికి తెలియపరచగా తక్షణమే మున్సిపల్ సిబ్బందిని తీసుకొచ్చి ప్రతి ఇంటి ముందు ఉన్న చెత్తను తీయించి కాలువలను శుభ్రం చేయించి ప్రతి రోడ్డు శుభ్రపరచడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన గౌరవనీయులు మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అనంతరం వీరికి ఆలయ వేద పండితులచే వేద ఆశీర్వచనం కల్పించి అమ్మవారి ప్రసాదము శేషవస్త్రము చిత్రపటాన్ని అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉండవల్లి కరకట్ట వద్ద తన కాన్వాయ్ను ఆపి మరీ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు. సీఎం స్వయంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన బాధితులు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై తొలి సంతకం చేసిన మంత్రి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకు రావాలని పిలుపు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.